బ్రేకింగ్ లో చూస్తున్నాం. కడప జిల్లాలో ఉగ్రకుట్రలపై పోలీసులు కూపీలాగుతున్నారు. ఇద్దరు ఉగ్రవాదుల భార్యలను పోలీసులు అరెస్ట్ చేశారు. సిద్దిక్ భార్య సైరాబాను, మహమ్మద్ అలీ భార్య షమీం కు రాయచోటు కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రాయచోటు సబ్ జైలుకు నిందితులను తరలించారు. నిందితుల ఇళ్లలో పేలుడు పదార్థాలు బయటపడ్డాయి. కడప జిల్లాలో ఉగ్రకుట్రలపై పోలీసులు కూపీలాగుతున్నారు. ఇద్దరు ఉగ్రవాదుల భార్యలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సిద్ధంగా ఉన్నారు. హలో హలో యా హుసేన్, ఏం జరుగుతోంది? ఇద్దరు ఉగ్రవాదుల భార్యలను పోలీసులు అరెస్ట్ చేశారంటున్నారు. వీరి వద్ద ఎటువంటి విషయాలు గ్రహించారు? ఈ సైరాబాన్ కావచ్చు, అలాగే షమీం కానీ, వీరిద్దరి మధ్య, అలాగే వీళ్ళ ఇళ్లలో దొరికినవి ఏంటి? అసలు ఏం జరుగుతోంది? ఓకే, థ్యాంక్ యూ. కడప జిల్లా ఉమ్మడి కడప జిల్లా రాయచోటిలో జరిగినటువంటి ఈ ఉగ్రవాదుల సంఘటనకు సంబంధించి అనేకమైనటువంటి సంచలనమైన విషయాలు లభ్యమవుతున్నాయి. ఇప్పటి వరకు ఈ అబూబకర్ సిద్దిక్, తర్వాత ఈ మహమ్మద్ అలీ అలియాస్ మన్సూర్ అనేటువంటి ఇద్దరిని తమిళనాడు ఐబీ పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఈ సందర్భంలోనే మరికొంతమందిని వారి భార్యలతో పాటు మరికొంతమందిని విచారిస్తున్నారు. ఇవాళ ఈ అబూబకర్ సిద్దిక్ తర్వాత మన్సూర్ ఇద్దరి భార్యలను కోర్టులో, రాయచోటి కోర్టులో హాజరుపరచడం జరిగింది. ఈ ఇద్దరిని హాజరుపరిచిన తర్వాత వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు వారి ఇళ్లలో ఇవాళ పూర్తి సోదాలు కూడా నిర్వహించిన తర్వాత పేలుడుకు సంబంధించినటువంటి అనేకమైన వస్తువులు, తర్వాత ఈ అంటే ప్రమాదాలు, బాంబులు తయారు చేసేటువంటి అమ్మోనియం నైట్రేట్, తర్వాత వైర్లెస్ సెట్లు, ల్యాప్టాప్లు, ఇంకా అనేకమైనటువంటి వస్తువులు, దాని తర్వాత తమిళంలో ముద్రించినటువంటి సాహిత్యము, మరికొన్ని ల్యాప్టాప్స్, ఇతర సామాగ్రి కూడా దొరికినట్లు పోలీసులు బయట పెట్టారు. ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్, తర్వాత అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మీడియా ముందు ఈ విషయాలన్నీ బయట పెట్టారు. తర్వాత ఇంకొంతమందిని ప్రత్యేకమైనటువంటి ప్రాంతంలో కొంతమందిని పెట్టి వాళ్ళను కూడా విచారిస్తున్నారు. ఈ విషయంలో మరెన్నో విషయాలు, అంటే సంచలనాత్మకమైనటువంటి విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ సేన్.